ఏం కాదులే, ఏం జరిగితే అది జరుగుతుంది. అసలేం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు గాని వాళ్ళు నన్ను ఆపారు అంటే చచ్చినట్టు ఇల్లంతా నా చెప్పు చేతల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆపకపోవడం అంటూ అస్సలు జరగదు. చూద్దాం. వదినా, ఏంటి బ్యాగ్? ఎక్కడికి బయలుదేరా? విలువ పోయింది. నేనంటే ఉన్న గౌరవం పోయింది. తప్పు చేశాను కదా అని అందరూ నా మీద పెత్తనం చేసేస్తుంటే ఇంకా నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేనేం చేయాలో మీ భార్య చెప్తుంది, ఎలా ఉండాలో మీ అక్క చెప్తుంది. నా జీవితాన్ని ఎవరూ డిసైడ్ చేస్తుంటే అలా ఉండటం నా వల్ల కాదు. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. వదినా, అలా ఏం ఉండదు, నువ్విక్కడే ఉండు. ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఊరంతా మా వైపు చూసేలా చేయకలేక్యా? మరి మీరంతా నా మీద పెత్తనాలు చేస్తూ ఉంటే భరిస్తూ నేను ఇక్కడే ఉండాలా? నా వల్ల కాదని చెప్తున్నాను కదా, నేను వెళ్తాను. అలేఖ్యా, నువ్వు లోపలికెళ్ళు. వెళ్తాను, కానీ నన్ను మాటలతో విసిగించినా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని విసిగించినా ఆ మరుక్షణమే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మా, తన ప్రవర్తన చూస్తుంటే తన ఇంట్లోనే ఉంచి తప్పు చేసామనిపిస్తుంది. ఒరే, తనని ఇంట్లో ఉంచింది తనేదో మారిపోతుంది, హఠాత్తుగా ఉత్తమ ఇల్లాలు అయిపోతుందనేం కాదురా. తన ఇంట్లోంచి కాలు బయట పెట్టిందంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారా. రాఘవ భార్యను వదిలేశాడని కొంతమంది అంటే, అలేఖ్యే రాఘవను వదిలేసిందని మరికొంతమంది అంటారు. 10 మంది మన గురించి మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదురా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఊరందరి ముందు ముందు మనం తలెత్తుకోవడానికే ఇబ్బంది పడతాంరా. అందుకే తనని ఇంట్లోనే ఉండమని చెప్పాను. తనలా మాట్లాడుతుంటే తన చెంప పగలగొట్టాలనిపించింది, కానీ ఏమీ చేయలేము. ఇప్పటి వరకు గౌరవంగా బతికాము. తన కోసం ఇంటి పరుగు పోగొట్టుకోలేం కదా, అది ఆలోచించే నేనేమీ మాట్లాడలేకపోయాను. అది కాదమ్మా, వదిన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే మనం ఎంతకాలం అని భరించాలి? అత్తయ్య చెప్పింది కరెక్టే మాధవ్, భరించాలి. తను ఇంటి పరువు కాపాడాలి. నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని ఆలోచించుంటే ఇలాంటి పనులు చేసేది కాదు. తనకి తన స్వార్థమే ముఖ్యం. తను కోరుకున్నది సాధించడానికి ఎన్ని తప్పులు చేయడానికైనా సిద్ధం. నీకోసమో నాకోసమో, చివరికి బావగారి కోసం కూడా బతకదు. తనకి నచ్చినట్టే తను బతుకుతుంది. అలాంటిది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి తను చేసిన పనులు చెప్పదు. ఇంట్లో వాళ్ళందర్నీ, నిన్ను నన్ను వదిన్ని, ఆఖరికి బావగారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతోంది. ఊళ్ళో మనల్ని చెడ్డవాళ్లు చేస్తుంది. చెడు చేస్తుంది అని తెలిసి చేతిలో నుంచి వదిలేయకూడదు కదా, గుప్పెట్లో పెట్టుకోవాలి. అందుకే తను బయటకు వెళ్లడం కన్నా తను ఏం చేసినా సరే భరిస్తూ ఇక్కడ ఉంచడమే మంచిది. ఒరే, ఈ విషయాలన్నీ నువ్వు రాఘవకు చెప్పొద్దు, వాడికి తెలిస్తే బాధపడతారా. అన్నయ్య ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు, మళ్ళీ ఇవన్నీ చెప్పి బాధపెట్టడం ఎందుకు? నేనేం చెప్పలే. సర్లేరా, తన గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి, వెళ్ళి పడుకోండి. నిన్న మొన్నటి వరకు నన్ను ఆడుకున్నారు కదరా. ఈ అలేఖ్య అంటే అందరికీ అలసైపోయింది.
ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఆడుకున్నారు. ఆ భూమి నా మీద చేయి కూడా చేసుకుంది. ఎన్ని జరిగినా ఇంకా నేను మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉన్నాను అంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? ఇక నుండి ఆట నాది. నేను చెప్పినట్టు మీరందరూ ఆడాలి. ఆడిస్తాను. అసలు ఈ అవమానంతో బయటికి వెళ్ళిపోవాలి. మీ దురదృష్టం. మీరు నన్ను బయటికి పంపించలేరు. నేనిక్కడ ఉండటం నా అవసరం. నా అవసరానికి సాయం చేసినందుకు మిమ్మల్ని ఆడుకునే ఆటలో చిన్న చిన్న బోనస్ పాయింట్లుంటాయి. అవిస్తాను మీకు. కడుపులో బిడ్డ ఏమైపోతుందా అని విలవిల్లాడుతున్నారు కదా. ఆ ఒక్కటి చాలు నాకు. లేని బిడ్డని అడ్డం పెట్టుకొని మీతో ఆడుకుంటాను. మీ అందరి అంతా చూస్తాను. ఈ అలేఖ్య అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేస్తాను. అవునవును, వచ్చేయాలి మీరు. అలేఖ్య, ఒక్క నిమిషం. అలేఖ్య, ఇదిగో. భూమి, ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇట్రా, కూర్చో. ఏమైంది? ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటున్నావు? ఇందుకే చెప్పేది, బయట ఫుడ్ తినద్దు అని. వద్దన్నా కూడా తిన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. చెప్పేది నీకే అర్థమవుతుందా? నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. ఏదో నీ మీద ప్రేమతో చెప్తున్న మాటలు కాదు, కడుపులో బిడ్డుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నావు. వాంతులే నేను వరి అవుతుంటే మీరంతా ఏంటి? ఈ బాధలే కోరి తెచ్చుకోవద్దు అంటున్నావు. అలా పద్ధతిగా తినుంటే ఇలా జరిగేది కాదు కదా నీకు. కడుపుతో ఉన్న పిల్లవి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది లేకుండా ఏది పడితే అది తింటం అలవాటైంది. తిన్నదరక్క ఇలా వాంతులు చేసుకోక ఇంకేం చేస్తావు? తన ఇష్టానికి తను తింటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? తినొద్దని చెప్పాలి కదా. తన్నే అనడం ఎందుకు? ఈ విషయంలో మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.